కవిత కేటీఆర్ మధ్య ఆస్తుల పంచాయతీ జరుగుతోంది అన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ రంగంలోకి దిగితే పంచాయతీ తేలిపోతుందన్నారు. వారి కుటుంబ గొడవలతో కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. ఆయన కవితను చేర్చుకోవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనబడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? టీఆర్ఎస్ పార్టీ పని రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి. వేరొక పార్టీకి చిన్న చితకర కోవట్లు ఉంటారు, సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది, ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా.